లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదట కంప్యూటర్ వైరస్ ను ఏ దేశం సృష్టించింది? కరెక్ట్ ఆన్సర్ పాకిస్తాన్ దేశం. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ ఫస్ట్ ఆన్సర్ చెప్పింది యాజ్ యూజువల్ సమీరా అండ్ గణేష్ జీకేడి అండ్ కిడ్స్ ఫనీ వీడియోస్. వెరీ వెల్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్ లైక్ దిస్ వే. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదెందుకు చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. You're from English medium background or Telugu medium background, it doesn't matter. First, లాంగ్వేజ్ కి మీడియం కి సంబంధం లేదు. సెకండ్, లాంగ్వేజ్ కి క్వాలిఫికేషన్ కి సంబంధం లేదు. ఫైనల్ గా థర్డ్, లాంగ్వేజ్ కి ఏజ్ గ్రూప్ కి అసలు సంబంధమే లేదు. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. తెలుగు వస్తే చాలు, ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు నిజంగా మంచి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం ఈ వీడియో ద్వారా. మీరు తరచుగా ఉపయోగించే చిన్న పదాలను నేర్చుకోవడం మరియు వాటిని ఎక్కువగా సాధనం చేయడం ద్వారా వాక్యాలను రూపొందించడానికి ఉపయోగించబడతాయి. మనకి చాలా ఇంగ్లీష్ పదాలు తెలిస్తే మనం ఇంగ్లీష్ మాట్లాడడం సులభంగా మనం చేసుకోవచ్చు. సరే, ఈ వీడియో ఎజెండా ఏంటంటే సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం, వర్బ్ ఫార్మేషన్ తెలుసుకుందాం, తెలుగులో మీనింగ్ చూద్దాం, టెన్స్ ఐడెంటిఫికేషన్ చేద్దాం. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఒక ఫుల్ మీల్స్ లాంటిది. ఏం జరుగుతుంది ఇక్కడ? వీడియో స్టార్ట్ చేస్తారు. డౌట్ ఎందుకు వచ్చింది? బుర్రన్నోడు ఎవరికైనా వస్తుంది, వెనక నుంచి వాయిస్ వస్తుంది, మనిషి కనిపించడు, కనీసం వెల్కమ్ కూడా చెప్పలేదు. మీరు టెన్షన్ తగ్గించుకుంటే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. Let me welcome you all. I am Pawan Kumar. You are watching Stylish Grammar channel. Now let's get started. ఫస్ట్ వర్డ్ వెంట్. వెళ్ళారు లేదా వెళ్ళాము. స్ట్రక్చర్ గమనించినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ అంటే V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. లెఫ్ట్ సైడ్ రూల్ చూస్తే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ కంప్లీట్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నిటికీ V2 ఫాలో అవుతుంది. అంటే రూల్ అండ్ స్ట్రక్చర్ చూస్తున్నట్టయితే పాస్ట్ సింపుల్ టెన్స్ లో ఉన్నదని తెలిసింది. పాస్ట్ సింపుల్ టెన్స్ కి ప్రెసెంట్ సింపుల్ టెన్స్ కి హెల్పింగ్ వర్బ్ ఉండదు. మెయిన్ వర్బే ఆక్సిలరీ వెర్బ్ గా అన్ని విధాలుగా యాక్ట్ చేసి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్, దే వెంట్ వారు వెళ్ళారు. టు అమెరికా లాస్ట్ ఇయర్ అనేది అదర్ వర్డ్స్. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతుంది. బ్రదర్, వెంట్ వర్బ్ ఫార్మ్స్ ఏంటో చెప్పవా? షూర్. V1, V2, V3, V4, V5. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. నీడ్ అవసరం లేదా కావాలి. ఎగ్జాంపుల్, వీ నీడ్ దట్ మాకు అది కావాలి. హాయ్ బ్రదర్, నీడ్ వర్బ్ ఫార్మ్స్ ఏంటి? V1, V2, V3, V4, V5. నీడ్, నీడెడ్, నీడెడ్, నీడింగ్, నీడ్స్. డిడ్ చేశాడు. ఎగ్జాంపుల్, హీ అగైన్ డిడ్ ఇట్ అతను మళ్ళీ చేశాడు. డూయింగ్ చేస్తున్నాను లేదా చేస్తున్నాము. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. లెఫ్ట్ సైడ్ రూల్ చూస్తే యు, వి, దే వచ్చినప్పుడు వర్ యూజ్ చేయాలి. ఐ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వాజ్ యూజ్ చేయాలి. దీన్ని బట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉందని తెలిసింది. ఎగ్జాంపుల్, యు వర్ డూయింగ్ ఇట్ అగైన్ మీరు మళ్ళీ చేస్తున్నారు. హాయ్ బాస్, డూయింగ్ వర్బ్ ఫార్మ్స్ ఏంటంట? V1, V2, V3, V4, V5. డూ, డిడ్, డన్, డూయింగ్, డస్. తెలిసిందా? మేడ్ చేసిన లేదా తయారు చేయబడింది అని చెప్పుకోవచ్చు. బిల్డ్ నిర్మించిన లేదా కొన్నిసార్లు చేసిన అని కూడా చెప్పచ్చు, కొన్నిసార్లు మాత్రమే. ఎగ్జాంపుల్స్ చూద్దాం. కరెక్ట్ వేలో చెప్తే ఐ మేడ్ మై ఫుడ్ నేను నా ఆహారాన్ని తయారు చేశాను అని చెప్పాలి. కానీ ఐ బిల్డ్ మై ఫుడ్ అని చెప్పకూడదు, అంటే నేను నా ఆహారాన్ని నిర్మించాను అని చెప్పకూడదు. అలాగే హీ బిల్ట్ హిస్ హౌస్ తన ఇల్లు తను కట్టుకున్నాడు అని చెప్పాలి. అంతేగాని హీ మేడ్ హిస్ హౌస్ అని చెప్పకూడదు, ఎందుకంటే అతను తన ఇంటిని చేశాడు అని చెప్పకూడదు. ఈ విధంగా రైట్ వే అండ్ రాంగ్ వే అర్థమైంది కదా. నియర్ సమీపంలో లేదా దగ్గర. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. ఎగ్జాంపుల్, వీఆర్ నియర్ టు హోమ్ మేము ఇంటికి దగ్గరగా ఉన్నాము.
సెల్ఫ్ తనకు తాను. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. ఎగ్జాంపుల్, వీ డిడ్ ఇట్ అవర్ సెల్ఫ్. వీ డిడ్ ఇట్ అవర్ సెల్ఫ్. మనమే చేశాము లేదా మనకు మనమే చేశాం అని చెప్పచ్చు. ఎనీ ఏదైనా. స్ట్రక్చర్ మెయిన్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. ఇక్కడ గమనించండి, సబ్జెక్ట్ కన్నా ముందు మెయిన్ వర్బ్ వచ్చింది అంటే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడి. డూ యూ హ్యావ్ ఎనీ ఐడి, మీకు ఏదైనా ఐడి ఉందా. అదే కాకుండా డూ ఈజ్ అన్ ఇర్రెగ్యులర్ వర్బ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్. అలాగే దీని వర్బ్ ఫార్మ్స్ కూడా మనం లాస్ట్ స్లైడ్ చూసాం. డూ, డిడ్, డన్, డూయింగ్, డస్ అవుతాయి. పార్ట్ భాగం లేదా వాటా అనొచ్చు. ఎగ్జాంపుల్, ఇట్స్ మై పార్ట్ ఆఫ్ జాబ్. ఇట్స్ మై పార్ట్ ఆఫ్ జాబ్, ఇది నా పనిలో భాగం. సెడ్ చెప్పారు లేదా చెప్పాము అనొచ్చు. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. లెఫ్ట్ సైడ్ రూల్ చూస్తే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ కంప్లీట్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నిటికీ V2 ఫాలో అవుతుంది. సో ఇది పాస్ట్ సింపుల్ టెన్స్ కి చెందినది. ఎగ్జాంపుల్, వి సెడ్. వి సెడ్ మేము చెప్పాము. హే సెడ్ వర్బ్ ఫార్మ్స్ ఏంటో చెప్పవా? డెఫినెట్లీ V1, V2, V3, V4, V5. సే, సెడ్, సెడ్, సేయింగ్, సేస్. దేర్ అక్కడ. ఎగ్జాంపుల్, దేర్ ఈస్ మై బ్యాగ్. దేర్ ఈస్ మై బ్యాగ్, నా బ్యాగ్ ఉంది. దీన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు, మై బ్యాగ్ ఈస్ ఓవర్ దేర్. మై బ్యాగ్ ఈస్ ఓవర్ దేర్, నా బ్యాగ్ అక్కడ ఉంది. ఎవ్రీ ప్రతి. ఎగ్జాంపుల్, వి సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్. వి సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్, మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. హూ ఎవరు. ఎగ్జాంపుల్, హూ ఏట్ దిస్. హూ ఏట్ దిస్, ఇది ఎవరు తిన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్, హూ హ్యాస్ డన్ ఇట్. ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. హూ హ్యాస్ డన్ ఇట్, ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. ఎవరు చేశారు, నేను అతనితో మాట్లాడాలి. ఇక్కడ గమనించండి, హిమ్ అనేది సెంటెన్స్ లాస్ట్ లో వచ్చింది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. యాక్చువల్ గా దాన్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. అలాగే సెంటెన్స్ స్టార్టింగ్ లో వచ్చేది సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటాం, హీ అవుతుంది. హీ అనేది ఆబ్జెక్టివ్ ప్లేస్ లో వస్తే హిమ్ అవుతుంది. నేను ఈ నౌన్ అండ్ ప్రొనౌన్ గురించి సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తర్వాత వెళ్ళి చెక్ చేయండి. గో వెళ్తాను లేదా వెళ్తుంది అని చెప్పొచ్చు. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. లెఫ్ట్ సైడ్ రూల్ చూస్తే ఐ, యు, వి, దే వచ్చినప్పుడు V1 యూజ్ చేయాలి అంటే గో. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు V5 యూజ్ చేయాలి అంటే గోస్ అవుతుంది. అంటే ఇది ప్రెసెంట్ సింపుల్ టెన్స్ లో ఉన్నది అని తెలిసింది. ఎగ్జాంపుల్ చూస్తే ఐ గో ఎవ్రీ ఇయర్. ఐ గో ఎవ్రీ ఇయర్, నేను ప్రతి సంవత్సరం వెళ్తాను లేదా వెళ్తుంటాను. నేను ప్రతి సంవత్సరం వెళ్తుంటాను అని చెప్పొచ్చు. హాయ్ బ్రదర్, ఐఎమ్ బ్యాక్. గో వర్బ్ ఫార్మ్స్ ఏంటి? V1, V2, V3, V4, V5. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్ అవుతుంది. అవర్ మా లేదా మన యొక్క అనొచ్చు. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అవర్ హౌస్. దిస్ ఈజ్ అవర్ హౌస్, ఇది మా ఇల్లు. హౌ ఎలా. ఎగ్జాంపుల్స్, హౌ ఈజ్ యువర్ హెల్త్. హౌ ఈజ్ యువర్ హెల్త్, మీ ఆరోగ్యం ఎలా ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ డిడ్ యూ టు మీట్ ఈచ్ అదర్. హౌ డిడ్ యూ టు మీట్ ఈచ్ అదర్, మీరిద్దరూ ఒకరినొకరు ఎలా కలిశారు. ఈ రెండు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద చెప్పచ్చు. దేర్ వారి లేదా వారి యొక్క. ఎగ్జాంపుల్, దిస్ ఈస్ దేర్ బ్యాగ్. దిస్ ఈస్ దేర్ బ్యాగ్, ఇది వారి బ్యాగ్. దే కాస్త దేర్ అవుతుంది అంటే ఇది పొసెసివ్ ప్రొనౌన్ అంటే కలిగి ఉండడం. మనది అని చెప్పుకునేవి ఏవైనా సరే మనం పొసెసివ్ ప్రొనౌన్ యూజ్ చేసి చెప్పచ్చు. ఆల్సో అలాగే లేదా కూడా అని చెప్పచ్చు. టు కూడా లేదా చాలా. ఇక్కడ తెలుగులో ఆల్సో అండ్ టు అనేవి తెలుగులో ఇంచుమించుగా దగ్గరలో ఉండే సంబంధాలుగా చెప్తాం కానీ తెలుగులో, కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి రెండు వాడే పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం.
హీ విల్ ఆల్సో కమ్, హీ విల్ ఆల్సో కమ్, అతను కూడా వస్తాడు అని చెప్తాం. హీ విల్ టు కమ్ అని మాత్రం చెప్పకూడదు. సేమ్ వే హీఈస్ గోయింగ్ టు, హీఈస్ గోయింగ్ టు, అతను కూడా వెళ్తున్నాడు అని చెప్తాం. కానీ హీఈస్ గోయింగ్ ఆల్సో అని చెప్పకూడదు. ఇఫ్ అయితే, ఎగ్జాంపుల్ ఇఫ్ హీ సేస్ ఐ విల్ గో, ఇఫ్ హీ సేస్ ఐ విల్ గో, అతను చెప్తే నేను వెళ్తాను. ఈ సెంటెన్స్లో మనం స్టార్టింగ్ చూస్తే ఇఫ్ హీ సేస్ అనేది ప్రెజెంట్ సింపుల్ అవుతుంది, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ V5 అవుతుంది. రెండోది చూస్తే ఐ విల్ గో అనేది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 అంటే ఐ విల్ గో అనేది ఫ్యూచర్ సింపుల్ అవుతుంది. స్లైడ్ కి డౌన్ సైడ్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1, ఆల్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అంటే విల్ ప్లస్ V1 అంటే గో, ఈట్, ప్లే, రన్, డ్రైవ్. ఈ విధంగా సెంటెన్స్ ఉంటుంది. దీన్ని ఫ్యూచర్ సింపుల్ టెన్స్ లో చూస్తాం. ట్రై ప్రయత్నం చేయు లేదా ప్రయత్నించండి అని చెప్పొచ్చు. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. లెఫ్ట్ సైడ్ రూల్ చూస్తే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ కంప్లీట్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ప్లస్ విల్ ప్లస్ V1 గా యూజ్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ఐ అండ్ వి వచ్చినప్పుడు షెల్ మాత్రమే యూజ్ చేయాలి, అది రూల్. ఎందుకో అనేది నేను సపరేట్ గా వీడియో చేశాను, అది వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తర్వాత వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు రూల్ అండ్ స్ట్రక్చర్ చూస్తే ఇది ఫ్యూచర్ సింపుల్ టెన్స్ లో ఉందని తెలిసింది. ఎగ్జాంపుల్ చూద్దాం. వి విల్ ట్రై, వి విల్ ట్రై మేము ప్రయత్నిస్తాము. వాట్ ఆర్ ట్రై వర్బ్ ఫార్మ్స్? దోస్ ఆర్ V1, V2, V3, V4, V5. ట్రై, ట్రైడ్, ట్రైడ్, ట్రైయింగ్, ట్రైస్. విల్ బి ఉంటుంది లేదా ఉంటాడు అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్, ఫస్ట్ వన్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ హీ విల్ బి ఇన్ హోమ్ టుమారో, హీ విల్ బి ఇన్ హోమ్ టుమారో రేపు ఇంట్లోనే ఉంటాడు. సెకండ్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V4 ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ V4 యాడ్ అయింది. ఎగ్జాంపుల్ ఐ విల్ బి రైటింగ్ ద లెటర్ టుమారో, ఐ విల్ బి రైటింగ్ ద లెటర్ టుమారో రేపు ఉత్తరం రాస్తూ ఉంటాను. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కి చెందినవి. అదర్ ఇతర లేదా మరొక అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అదర్ థింగ్, దిస్ ఈస్ అదర్ థింగ్ ఇది వేరే విషయం. వెరీ చాలా అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ షీ ఈజ్ వెరీ బిజీ, షీ ఈజ్ వెరీ బిజీ ఆమె చాలా బిజీగా ఉంది. అగైన్ మళ్ళీ. ఎగ్జాంపుల్ హీ అగైన్ డిడ్ ఇట్, హీ అగైన్ డిడ్ ఇట్ అతను మళ్ళీ చేశాడు. కాల్ పిలుపు. ఎగ్జాంపుల్స్ కాల్ హిమ్, కాల్ హిమ్ అతన్ని పిలువుము. కాల్ హర్, కాల్ హర్ ఆమెను పిలువుము. సమ్వన్ ఎవరో. ఎగ్జాంపుల్ సమ్వన్ స్టోలెన్, సమ్వన్ స్టోలెన్ ఎవరో దొంగలించారు. సంథింగ్ ఏదో లేదా ఏదో వస్తువు అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఏదో మిస్ అయింది. గివ్ అనుమతించు లేదా ఇవ్వడం అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ గివ్ మీ యువర్ నెంబర్, గివ్ మీ యువర్ నెంబర్ నాకు మీ నెంబర్ ఇవ్వండి. డిడ్ చేశాడు. ఎగ్జాంపుల్ హీ డిడ్ ఇట్, హీ డిడ్ ఇట్ అతను చేశాడు. దెన్ అప్పుడు. ఎగ్జాంపుల్ ఐ వాజ్ ఎట్ హోమ్ దెన్, ఐ వాజ్ ఎట్ హోమ్ దెన్ అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నౌ ఇప్పుడు. ఎగ్జాంపుల్ హీ ఈస్ నౌ ఎట్ హోమ్, హీ ఈస్ నౌ ఎట్ హోమ్ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. రెండిటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. వే మార్గం, పాత్ దారి రెండు ఒకలాగే అనిపిస్తున్నాయి కదా, కానీ కాదు, మన కళ్ళు మనలో మోసం చేస్తున్నాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. గో ఆన్ దిస్ పాత్, గో ఆన్ దిస్ పాత్ ఈ దారిలో వెళ్ళండి. హోప్ దిస్ ఇస్ ద వే, హోప్ దిస్ ఇస్ ద వే ఇదే మార్గం అని ఆశిస్తున్నాను. హర్డ్ విన్నాను లేదా విన్నా. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్.
లెఫ్ట్ సైడ్ రూల్ చూస్తే ఐ యు వి దే హీ షీ ఇట్ కంప్లీట్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నిటికీ V2 ఫాలో అవుతుంది. అంటే హర్డ్ అంటే ఇది పాస్ట్ సింపుల్ టెన్స్ కి చిన్నది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హర్డ్ ద న్యూస్. ఐ హర్డ్ ద న్యూస్. నేను వార్త విన్నాను. హాయ్ సార్. హర్డ్ వర్బ్ ఫార్మ్స్ చెప్పండి సార్. అలాగే కిడ్ V1 V2 V3 V4 V5. హియర్ హర్డ్ హర్డ్ హియరింగ్ హియర్స్. రెస్ట్ విశ్రాంతి. అలాగే రిలాక్స్ విశ్రాంతి. తెలుగులో రెండిటికి అర్థమైతే ఒకటే, కానీ ఇంగ్లీష్లో కాదు. కరెక్ట్ వే చెప్తే టేక్ రెస్ట్ విశ్రాంతి తీసుకో అని చెప్తాం, కానీ టేక్ రిలాక్స్ అని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే రిలాక్స్ తీసుకోండి అని చెప్పకూడదు, అది రాంగ్ వే అవుతుంది. అలాగే ట్రై టు గెట్ రిలాక్స్ అని చెప్పాలి కరెక్ట్ వేలో. అంటే విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పాలి. స్టిల్ ఇప్పటికీ. ఎగ్జాంపుల్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. నేను ఇప్పటికీ మీకోసం శ్రద్ధ వహిస్తున్నాను. అలాగే ఇంకో విషయం తెలుసా, ఎట్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? స్టిల్ అనేది చాలా సేపటి నుంచి, చాలా కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నది పాజిటివ్ వేలుగా చెప్తాం. అదే ఎట్ అనుకోండి, చాలా సేపటి నుంచి అలాగే ఇప్పటి వరకు కూడా జరగలేదు, అవ్వదు అని చెప్పుకునే సందర్భాల్లో ఎట్ యూజ్ చేస్తాం. దీని గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను, డిఫరెన్స్ బిట్వీన్ స్టిల్ అండ్ ఎట్. ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, తర్వాత వెళ్ళి చెక్ చేయండి. ఈచ్ ప్రతి లేదా ఒకరు అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ వీ నో ఈచ్ అదర్ వెల్. వీ నో ఈచ్ అదర్ వెల్. మేము ఒకరికొకరు బాగా తెలుసు. కైండ్ రకము లేదా రకం అని చెప్పచ్చు. బీ కైండ్ అంటే మంచిగా. చూసారా ఎంత డిఫరెన్స్ ఉన్నదో? ఎగ్జాంపుల్స్ చూద్దాం. బీ కైండ్ దయగా ఉండండి అని చెప్పచ్చు. ఇట్ హ్యాస్ 2 కైండ్స్. ఇట్ హ్యాస్ 2 కైండ్స్. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా, కైండ్ అండ్ బీ కైండ్ రెండు డిఫరెంట్. వాంట్ కావాలి. ఎగ్జాంపుల్ ఐ వాంట్ దిస్ పెన్. ఐ వాంట్ దిస్ పెన్. నాకు ఈ పెన్ కావాలి. వెల్ బాగా లేదా క్షేమము. ఎగ్జాంపుల్ డూ యూ వర్క్ వెల్. డూ యూ వర్క్ వెల్. మీరు బాగా పనిచేస్తున్నారా? గేవ్ ఇచ్చాడు. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. లెఫ్ట్ సైడ్ రూల్ చూస్తే ఐ యు వి దే హీ షీ ఇట్ ప్లస్ V2 అంటే గేవ్. కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. ఇన్ని స్లైడ్ లో చూసాం కదా, ఈ స్ట్రక్చర్ అండ్ రూల్ బట్టి దీన్ని పాస్ట్ సింపుల్ టెన్స్ లో చెప్పచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే ఐ గేవ్ హిమ్ 2 పెన్స్. ఐ గేవ్ హిమ్ 2 పెన్స్. నేను అతనికి 2 పెన్లు ఇచ్చాను. డియర్ ఫ్రెండ్, I want to know give verb forms. No problem. I'm here to help you out. V1, V2, V3, V4, V5. Give, gave, given, giving, gives. You understand? Put, పెట్టడం. Example, put it there. Put it there. అక్కడ పెట్టండి. Must, అవసరమని లేదా తప్పక అని చెప్పచ్చు. Example, you must go now. యూ మస్ట్ గో నౌ. మీరు ఇప్పుడు తప్పక వెళ్ళాలి. మస్ట్, షుడ్, కుడ్ ఇలా 13 ఉంటాయి. మోడల్ వర్బ్స్ అంటాం. దీని గురించి నేను సపరేట్గా వీడియో చేశాను. నాకు ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, తర్వాత వెళ్ళి చెక్ చేయండి. ఫాలో అనుసరించండి. ఎగ్జాంపుల్ యూ షుడ్ ఫాలో యువర్ టీచర్స్ అడ్వైస్. యూ షుడ్ ఫాలో యువర్ టీచర్స్ అడ్వైస్. మీరు మీ గురువు సలహాను పాటించాలి. సచ్ అటువంటి. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ సీనరీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ సీనరీ. ఇంత అందమైన దృశ్యాన్ని నేనెప్పుడు చూడలేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. I know you all are waiting for the question, and here it is. This video's question. I am learning English today. I am learning English today. నేను ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. అయితే ఈ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో తెలుసా? దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్: ఏ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, బి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, సి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, డి
ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆన్సర్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్లో షేర్ చేసుకోండి. అయితే మీకు ఆన్సర్ తెలీదా? నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. వీడియో చూశారు కదా, ఇంకా బయలుదేరండి. 1 minute. ఇక పైన వచ్చే వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను చాలా ఇంటెలిజెంట్ తెలుసా? యా, చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.